బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది గురిచేసింది. తాజాగా ఒక్కసారిగా చల్లబడి మేఘావృతమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కూకట్పల్లి, ప్రగతినగర్, మియాపూర్, కేపీహెచ్బీలో వర్షం కురిసింది. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, అలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడింది. మరోవైపు హైదరాబాద్తో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. ఎస్ మురళి, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే వాతావరణం అంతా కూడా కూల్ గా కనిపిస్తుంది. నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో చూసుకోవచ్చు. కుకట్పల్లి, ప్రగతి నగర్, కేపీహెచ్బి, మియాపూర్ ప్రాంతాల్లో అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అయితే ఇప్పటికే నమోదవుతుంది. సో ఇటు జిల్లాలో కూడా గ్రేటర్ వ్యాప్తంగానే కాదు, జిల్లాల్లో కూడా చాలా వరకు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇటు వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల్, జోగులాంబ చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో రీసెంట్ గా కూడా చూసుకోవచ్చు, మొన్న చాలా ప్రాంతాల్లో కూడా ఇటు గ్రేటర్ నగరంలో పాటు జిల్లాల్లో కూడా వడగండ్ల వర్షం నమోదైంది. దీంతో చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బంది కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ టైంలో వడగండ్ల వర్షం కురిసినప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మన గ్రేటర్ లో ఇప్పటికే మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, అలియాబాద్, తుమ్కుంట, కీసర్లో చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం అనేది ఇప్పటికే నమోదవుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. అయితే గ్రేటర్ లో మరికొద్ది సేపట్లో భారీ వర్షం కూడా నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రీసెంట్ గా కురిసినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో చాలా వరకు కూడా కొన్ని చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 60కి పైగానే నేల కొరిగినటువంటి చెట్లను కూడా మనం చూసాం. చాలా వరకు కూడా రహదారుల్లో చెట్ల తొలగింపు కార్యక్రమాలు కూడా నైట్ వరకు కూడా ఆ రోజు కొనసాగాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చెట్లు కూడా పెద్దగా వృక్షాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు కొంతమంది వర్షానికి తడవకుండా చెట్ల దగ్గర లేదా కరెంటు స్తంభాల దగ్గర నిలబడతారు. అయితే అక్కడ నిలబడద్దు, ఎందుకంటే చాలా ప్రమాదం అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచనలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో వర్షపాతం అనేది ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా రోడ్డుపైకి వచ్చినటువంటి వాహనదారులు సేఫ్ గా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే ఈ వాతావరణం అయితే క్లౌడీగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఎండ, వేడి, ఉక్కపోతతో సతమతమవుతున్నటువంటి ప్రజలకైతే ఇది ఒక ఊరట కల్పిస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో కురిసేటువంటి వర్షపాతానికి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.